నమస్కారం ఎంఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర భవిష్యత్తు కోసమే రాజధానిని పునః ప్రారంభించామని తెలిపిన మంత్రి కొండపల్లి. రాజధాని అభివృద్ధితో ఉపాధి అవకాశాలు పెరగనున్నాయన్న మంత్రి. సింహాచలం ఘటన ముమ్మాటికి ప్రభుత్వ తప్పిదమేనన్న వైసీపీ నాయకుడు మజ్జి. బాధితులకు సత్వర న్యాయం చేయాలని డిమాండ్. బొబ్బిలి పట్టణంలో కాంగ్రెస్ నేతల ప్రజాస్వామ్య సంరక్షణ ర్యాలీ. రాజ్యాంగ పరిరక్షణే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని వెల్లడి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న త్రివిధ దళాలకు భారత సైన్యానికి శక్తిని అందించే దిశగా సామూహిక హనుమాన్ చాలీసా పాటించాలని విశ్వ హిందూ పరిషత్ సభ్యులు పిలుపునిచ్చారు. ఈ మేరకు వారు సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని ఎన్సీఎస్ సమీపంలో ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ మేరకు హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించబోయే హనుమాన్ వారోత్సవాల కరపత్రం గోడపత్రికను ఆవిష్కరణ చేశారు. అనంతరం విశ్వ హిందూ పరిషత్ కార్యదర్శి కాల నాగభూషణ్ రావు మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని కాపాడటానికి విశ్వ హిందూ పరిషత్ ఎప్పుడూ ముందుండి పనిచేస్తుందని తెలిపారు. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో జరిగిన పాక్ ఉగ్రదాడులను ఎదుర్కొనేందుకు భారత సైనికులు శక్తిని పెంపొందించుకోవడానికి తగ్గట్టుగా ప్రతి ఒక్క హిందూ కదిలివచ్చి సామూహిక హనుమాన్ చాలీసా పారాయణలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. హనుమాన్ జయంతి వారోత్సవాలలో భాగంగా నిర్వహిస్తున్న శోభాయాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. ఈ శోభాయాత్ర కోట నుంచి మొదలై 3 లాంతర్ల మీదుగా హనుమాన్ జంక్షన్ వరకు సాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు పాకలపాటి సన్యాసరాజు, ఉప్పలపాటి రాజేశ్వర్మ, బీజేపీ జిల్లా అధ్యక్షులు చంటిరాజు, సభ్యులు సరిపల్లి నాగేశ్వరరావు, పెంటపాటి రుక్మిణి తదితరులు పాల్గొన్నారు. దేశంలో ఉగ్రవాద వ్యతిరేకంగా మన త్రివిధ దళాలు పోరాటం చేస్తున్నాయి. దేశంలో చాలామంది హిందువులకు వ్యతిరేక శక్తులు మన దేశంలో పూర్తిగా ఉన్నారు. వాళ్లతో పోరాటం చేయడానికి మన ఫోర్సెస్ అన్నీ ఉన్నాయి. ఈ సందర్భంగా మన ఆర్మీ విజయం సాధించడానికి ఈ వారోత్సవాలు డిజైన్ చేయబడింది. ఇందులో భాగంగా ఈ రోజు నుంచి ప్రతి హిందువు కనీసం ఒక్కసారైనా సరే హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి. హనుమాన్ చాలీసా పారాయణం రాని వాళ్ళు శ్రీరామ్ జయరామ్ జై జయరామ విజయ మంత్రాన్ని కనీసం 13 సార్లు చదవాలి. ఇలాగ చదివిన వాళ్ళు అందరినీ కూడా కార్యకర్తలు వచ్చి రిక్రూట్ చేసుకుంటారు. ఇట్లాగా 18 తారీఖు వరకు చదివిన ప్రతి ఒక్కరు 18 తారీఖు ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకు కూడా సమూహ పారాయణం ఉంటుంది. కోట ఎదురుగా ఉన్న మన బొంకుల దిబ్బద 4 గంటలకి త్రివిధ దళాలకి మద్దతుగా హనుమాన్ శోభాయాత్ర భారీ ఎత్తున జరుగుతుంది. కోట దగ్గర బయలుదేరి మూలాంతల జంక్షన్ నుంచి హనుమాన్ జంక్షన్ వరకు కూడా శోభాయాత్ర జరుగుతుంది. హనుమాన్ జంక్షన్లో బహిరంగ సభ ఉంటుంది. అక్కడ నడిచి వెళ్ళిన వాళ్ళందరూ హనుమాన్ జంక్షన్లో ఆగిపోతారు. 2 వీలర్స్ మీద వచ్చిన వాళ్ళు కలెక్టర్ ఆఫీసు, కంటోన్మెంటు, కలెక్టర్ ఆఫీసు వయా రైల్వే స్టేషన్ నుంచి ర్యాలీ చేసుకొని హనుమాన్ జంక్షన్కి జరిగిన సభకి జాయిన్ అవుతారు. సభలో పెద్దలు హనుమాన్ జయంతి సందర్భంగా ఈ రోజున్న దేశ కాలమాన పరిస్థితుల్ని వివరిస్తూ ప్రతి ఒక్కరికి హిందూ సమాజం రక్షణ కోసం ప్రతి ఒక్కరికి ఆ భగవంతుడి సహాయం కొరకు మనం హనుమాన్ చాలీసా పారాయణము పెద్దలు జరుగుతున్న విషయాలన్నీ కూడా హిందూ సమాజానికి వివరిస్తారు. ఇది టోటల్గా హనుమాన్ వారోత్సవాల తాలూకా ఇవాళ నుంచి 18వ తారీఖు వరకు జరిగిన కార్యక్రమాల వివరాలు. కాబట్టి హిందూ సమాజం విరివిగా ప్రతి ఒక్కరు హనుమాన్ చాలీసా చదవాలి, లేదా శ్రీరామ్ జయరామ్ జయ జయ విజయ మంత్రం చదవాలి. చదివిన ప్రతి ఒక్కరు కూడా సామూహిక పారాయణకి రావాలి. అలాగే శోభాయాత్రలో ఎక్కువ మంది పాల్గొంటారని హిందూ సమాజానికి విశ్వ హిందూ పరిషత్ విజయనగరం జిల్లా వినిపించుకుంటుంది. విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ద్వారా ఏదైతే మన విజయనగరం జిల్లాలో మనకి హనుమాన్ శోభయాత్ర బైక్ ర్యాలీకి మీటింగ్కి ప్రతి ఒక్కరు కూడా స్వతహాగా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా మేము అందరినీ నమస్కరిస్తూ కోరుచున్నాను. మాకు అవకాశం కల్పించిన పరివార్ పరిషత్తులందరికీ మా శక్తివంతమైన ప్రయత్నం చేస్తాం. గ్రామాలలో మా ఉన్న విస్తృత సంఖ్యను బట్టి ఆధారం చేసుకొని కొన్ని వందల మంది త్యాగాలని ఈ కార్యక్రమాన్ని హిందువుల ఐక్యమత్య చాటడానికి వచ్చిన అవకాశాన్ని అందరినీ సద్వినియోగం పరుచుకోవాలని కోరుతూ మా వంతు శక్తివంత ప్రయత్నం చేస్తాం. ఈ కార్యక్రమాన్ని, ఈ ర్యాలీని ప్రతి ఒక్కరిలో మన బాధ్యత. నేను ఉద్యోగంలో చేరినప్పుడు ఒక స్లోగన్ చూశాను అన్నమాట, నిత్య స్వయం సే పూచో ఆజ్ అప్నే దేశ్ కే లియే క్యా కియా. ప్రతి నిత్యం నిన్ను ప్రశ్నించుకు ఈరోజు దేశాన్ని గేటు చేసేవు అనేది.
అందరిదీను మన హిందువులందరూ ఐకమత్య చాటి ఈ ర్యాలీని జయప్రదం చేస్తామని ఆశిస్తున్నాను. జై శ్రీరామ్. ఏదైతే విశ్వ హిందూ పరిషత్ విధి క్షేత్రాలు చేపట్టినటువంటి 18వ తేదీన హనుమాన్ శోభాయాత్ర ఉందో, ఆ యొక్క శోభాయాత్రలో అత్యధిక సంఖ్యలో ప్రజలందరూ పాల్గొనాలని కోరుకుంటూ ఏదైతే దేశంలో ఉన్నటువంటి దేశ విద్రోహ శక్తులపై మనం అందరం యూనిటీగా దేశంలో ఉన్నటువంటి దేశ విద్రోహ శక్తులపై పోరాడాలనే కాన్సెప్ట్తో ఈ యొక్క హనుమాన్ శోభాయాత్ర జరుగుతూ ఉంది. సో వ్యక్తులందరూ సమాజంలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా అనేకమైనటువంటి విద్యార్థులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. దేశమంతా కూడా హనుమత్ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నారు. అందులో భాగంగా విజయనగరంలో కూడా ఉన్న అన్ని గ్రామాల నుంచి కూడా ప్రజలు తరలివచ్చి స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ కూడా ఇందులో పాల్గొనవచ్చు. ఈ హనుమాన్ జయంతి ఉత్సవాన్ని మన అందరం కూడా ప్రజలందరూ పాల్గొని ఘనంగా నిర్వహించాలని, ఈ హనుమాన్ ఉత్సవం చేయడం ద్వారా ఏదైతే అయోధ్యలో నరేంద్ర మోడీ గారు వివిధ క్షేత్రాల సహాయంతో రాముని ఆలయం నిర్మించగలిగారో, ప్రపంచంలో అద్భుతమైన రామాలయం ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చిందో, అదేవిధంగా వారి భక్తులైన హనుమంతుడిని అందరూ సేవించుకొని తరించవలసిందిగా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్ర భవిష్యత్తు కోసమే రాష్ట్ర రాజధాని పునః ప్రారంభించి రాజధాని అభివృద్ధికి ప్రణాళికలు వేయడం జరిగిందని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్పుల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. శనివారం మంత్రి తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయి 10 ఏళ్లు అవుతున్నా రాజధానిని అభివృద్ధి చేసుకోలేకపోయామని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రాజధానికి కావలసినన్నిటి సమకూర్చగలిగారని తెలిపారు. అమరావతిలో అన్ని రంగాలను అభివృద్ధిపరిచి ఉద్యోగ అవకాశాలను మెరుగుపరిచే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా గౌరవ ప్రధానమంత్రి గారిని పిలిపించి మళ్ళీ పునఃప్రారంభం కింద సుమారు 58,000 కోట్ల రూపాయలు రాష్ట్రంలో అభివృద్ధి పనుల్లో పెట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా అమరావతికి ప్రధానంగా 48,000 కోట్ల రూపాయలు అమరావతికి ఇవ్వడం, అమరావతి తాలూకు అభివృద్ధి కోసం అని చెప్పి ప్రణాళిక వేసి ఈరోజు కొత్త వరవడితో ఈరోజు రాష్ట్ర రాజధానిని నిర్మాణించడానికి ఒక కొత్త కార్యాచరణ చేయడం జరిగింది. మరి అలాగే ఈరోజు విడిపోయిన ఆంధ్రప్రదేశ్, ఇది విడిపోయి 10 సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పటి వరకు కూడా క్యాపిటల్ నిర్మాణంలో మనం కొంత వెనకబడి ఉన్నాం. ఈరోజు ఆయన దూరదృష్టితో అమరావతిని గత తెలుగుదేశం ప్రభుత్వంలో అమరావతిని క్యాపిటల్ కింద అనౌన్స్ చేసి అమరావతికి కావాల్సినటువంటి విధి విధానాలు, ప్లానింగ్ కానీ లేకపోతే ఎలాంటి అభివృద్ధి క్యాపిటల్కి అవసరమైన దాని మీద ఒక రోడ్ మ్యాప్ వేసుకొని గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు అప్పుడు ప్రారంభిస్తే గత పాలకులు దాన్ని నిర్వీర్యం చేసి ఎంతోమంది యువతకు ఒక భవిష్యత్తు లేకుండా చేశారు. ఈరోజు మనం చూసాం హైదరాబాద్ మహానగరంలో మన ప్రాంతం వాళ్ళు చాలామంది వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మరి అలాంటి క్యాపిటల్ మన రాష్ట్రంలో నెలకొల్పాలని, మన భావితరాలకు ఒక మంచి భవిష్యత్తు కల్పించాలన్న సదుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు పెద్ద ఎత్తున మన రాష్ట్రానికి ఒక మంచి క్యాపిటల్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు క్యాపిటల్ సిటీ ఒకటే కాదు, ప్రతి జోన్లో కూడా అభివృద్ధి కల్పించాలని ఈరోజు ప్రతి డిస్ట్రిక్ట్ని కూడా ఒక మోడల్ కింద చూసుకుని ఆ మోడల్లో ఎటువంటి ఇండస్ట్రీస్ తీసుకురావాలి, ఎటువంటి అభివృద్ధి కల్పించాలనేది కూడా డీసెంట్రలైజ్ కూడా చేస్తున్నారు. ఇవన్నీ కూడా రాష్ట్రానికి ఒక మంచి పురోగతి, మంచి భవిష్యత్తు కల్పించే దిశగా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చేస్తున్నారని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు చాలామంది యువత వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఈ రాష్ట్రంలో లేకపోవడం వల్ల చాలామంది పొరుగు రాష్ట్రాలకు వెళ్తున్నారు. కొంతమంది అయితే అక్కడ జీతాలు సరిపోక మళ్ళీ వెనక్కి వచ్చే పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అక్కడ ఇచ్చినటువంటి వాళ్ళు చదువుకున్న క్వాలిఫికేషన్కి దగ్గరలో ఉద్యోగ అవకాశం కల్పిస్తే బాగుంటుందని సదుద్దేశం చాలామంది యువకుల్లో ఉంది. దానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ప్రణాళిక వేసి ఈరోజు ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా ఒక జోన్ కింద డివైడ్ చేసి ఈ జోన్లో పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్, ఈ జోన్లో ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్, ఈ జోన్లో ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ అని ప్రతిదీ కూడా ఒక కార్యాచరణ చేసి ఒక విజన్ డాక్యుమెంట్ చేయడం జరిగాం. అది కూడా మనం చూసాం. మరి ఆ క్యాపిటల్ సిటీతో పాటు మొత్తం రాష్ట్రం అంతా అభివృద్ధిని వాటిలో తీసుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఎంతో ఒక సుదీర్ఘమైనటువంటి ప్లానింగ్ గత 10 నెలలుగా చేయడం జరిగింది. అంతేకాకుండా నిన్న కాక మొన్న ఎంఎస్ఎంఈ పార్క్స్ కూడా పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఓపెన్ చేయడం జరిగింది. ఎంఎస్ఎంఈ పార్క్స్ని కూడా అర్బన్ ప్లేస్నే డెవలప్ చేయడమే కాకుండా రూరల్ ప్లేస్లలో కూడా డెవలప్మెంట్ చేయాలన్న సదుద్దేశంతో
కాన్స్టిట్యున్సీలో కూడా ఒక్కొక్క ఇండస్ట్రియల్ పార్క్ ఇవ్వడం జరిగింది. సుమారు 11 పార్కుల్ని ప్రారంభోత్సవం చేయడం, 39 పార్కులను కూడా శంకుస్థాపన చేయడం కూడా మనం చూసాం మొన్న జరిగినటువంటి ఆత్మకూరు ఈవెంట్లో. మరి అంతేకాకుండా 175 పార్క్స్ని కూడా మీరు ప్లాన్ చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సుమారు 2 years రోడ్ మ్యాప్ వేసి 175 పార్క్స్ కూడా రాష్ట్రంలో రావాలని మొత్తం ఒక కార్యాచరణగా ఒక యాక్షన్ యాక్టివిటీని పెట్టుకోవడం జరిగింది. అవి కూడా సుమారు నెక్స్ట్ 6 monthsలో మళ్ళీ కొన్ని పార్కులు ప్రారంభోత్సవం చేయడం, ఆ తర్వాత కొన్ని శంకుస్థాపన చేయడం, ఇవన్నీ కూడా ఒక ప్లాన్గా వెళ్ళి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు అభివృద్ధిని వేగవంతం చేస్తున్నారు. అటు వెల్ఫేర్ని సంక్షేమం కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈరోజు రెండు కళ్ళు కింద గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు తీసుకువెళ్తూ ప్రతి డిపార్ట్మెంట్ను కూడా గ్రోత్ ఇంజిన్ కింద తీసుకొని వాళ్ళకి కావాల్సిన టెక్నాలజీని సపోర్ట్ చేయడం, అలాగే ఇండస్ట్రీస్ని ఎటువంటి సపోర్ట్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఒక ప్రణాళికతో గౌరవ ముఖ్యమంత్రి వారు వెళ్తున్నారు. ఇవన్నీ కూడా ఒక మంచి సూచకం, మంచి పరిపాలనకి ఇది కార్యాచరణ అయ్యే పరిస్థితి ప్రభుత్వం కల్పిస్తుందని నేను భావిస్తున్నాను. మరి అంతేకాకుండా యువకులందరికీ కూడా ఒకటే విన్నపం, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారు ప్రతి కార్యాచరణలో కూడా మీకోసం మీ భవిష్యత్తు కోసం పనిచేస్తున్నారు. మీరు కూడా దానికి కావాల్సిన నైపుణ్యత ఏదైతే ఉందో మీరు తెచ్చుకోగలిగితే ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలన్నీ కూడా మీకు వచ్చే దశగా ఉంటుందని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. వేసవి రీత్యా అటవీ ప్రాంతంలో వన్యప్రాణులకు దాహార్తిని తీర్చే వనరులు వట్టిపోవడంతో అరణ్యాలలో ఉండాల్సిన వన్యప్రాణులు జనారణ్యంలోకి వస్తున్నాయి. తాజాగా ఇచ్చాపురం మున్సిపాలిటీ కార్యాలయంలోకి ఓ అడవి జింక ప్రవేశించింది. ఉమ్మడి పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాలో ఉన్న అభయారణ్యాలలో పెరుగుతున్న ఎండవేడికి తట్టుకోలేక వన్యప్రాణులు నీటి కోసం అలమటిస్తున్నాయి. చుక్క నీరు లభించక దాహంతో తట్టుకోలేక జనారణ్యాలలోకి పరుగులు తీస్తున్నాయి. అటవీ ప్రాంతంలో నీటి కుంటలు ఎండిపోవడంతో భగభగమండే ఎండలకు దాహంతో అలమటిస్తున్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మున్సిపాలిటీలోకి ఓ అడవి జింక ప్రవేశించి పట్టణ పరిసర ప్రాంతాలలో సంచరించింది. కాగా స్థానికులు కృష్ణజింకను చూసి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీ శాఖ అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుని వన్యప్రాణులకు నీటి సదుపాయం కల్పించాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు. విజయనగరం జిల్లాకు చెందిన వైసీపీ నేతపై దాడి చేసిన ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో బలిజిపేట మండలం నారన్నాయుడు వలస వద్ద చోటు చేసుకుంది. కాగా టీడీపీ వర్గాలు కుట్రపూరితంగా హత్య చేయడానికి దాడి చేశారని ఆరోపణలు వస్తున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం నారన్నాయుడు వలస వద్ద విజయనగరం జిల్లా వంగర వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు జడ్పీటీసీ భర్త కరణం సుదర్శనరావుపై దాడి జరిగింది. కాగా టీడీపీ మూకలు దాడి చేశాయని ఆరోపణలు వస్తున్నాయి. ఆగంతకులు శుక్రవారం రాత్రి దేవకీవాడ నుండి రాజం వెళుతున్న కరణం సుదర్శనరావును దారి కాచి ఆయన కారుపై మారణాయుధాలతో పైశాచికంగా దాడి చేశారని తెలుస్తోంది. కారు డ్రైవర్ సాహసోపేతంగా ఆయనను రక్షించే ప్రయత్నం చేసి కేకలు వేయగా స్థానికులు చేరుకునేసరికి కారు అద్దాలను ధ్వంసం చేశారు. టీడీపీకి చెందిన కొందరు నేతలు రాజకీయంగా ఎదుర్కోలేక హత్యకు కుట్ర పన్నినట్లు తనపై దాడి చేశారని సుదర్శనరావు బలిజిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం రాజాంలోని తన నివాసానికి చేరుకున్న ఆయనను వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ తలే రాజేష్, పాలవలస శ్రీనివాసరావు, డాక్టర్ నరేంద్ర కుమార్ తదితర పార్టీ శ్రేణులు పరామర్శించారు. జిల్లా పార్టీ అధ్యక్షులు జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ఆయనతో ఫోన్లో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నారు. విజయనగరం జిల్లా రాజాం మామిడి రైతులు విలవిలలాడుతున్నారు. చీడపీడలు దాటుకొని అరాకొరగా పంట చేతికందే దశలో ఉన్న పంట గాలి దుమారాలు వర్షంతో నేలపాలవుతోంది. ఈ మేరకు ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. విజయనగరం జిల్లా రాజాంలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కురిసిన వర్షం రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది. వర్షానికి తోడు పెనుగాలులు వీయడంతో భారీ స్థాయిలో మామిడికాయలు నేలరాలాయి. చేతికందే దశలో ఉన్న మామిడి పంట ఇలా రాలిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏడాదంతా ఎంతో కష్టపడి కంటికి రెప్పలా పంటను కాపాడుకుంటే చివరికి గాలివాన బీభత్సానికి మామిడికాయలన్నీ రాలిపోవడంతో లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు. వాస్తవానికి ఈ ఏడాది మామిడి దిగుబడులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. కొద్దో గొప్పో దిగుబడులు చేతికొచ్చే సమయానికి ప్రకృతి ప్రకోపానికి మామిడికాయలు బలై దెబ్బతినడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. ఇప్పుడు కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్లు, మరి మన ఆడవాళ్లకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. అమ్మాయికి
అందరికి తన సొగసే ఆనందం మన మనసే దోచేనే తన అందం అందానికి ప్రతిరూపం ఆభరణం ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. సింహాచలం దేవస్థానంలో చందనోత్సవం వేళ జరిగిన ప్రమాద ఘటన అత్యంత బాధాకరమని విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ వైసీపీ నాయకుడు మజ్జి శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు పద్మనాభం వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోడ కూలి 8 మంది మృతి చెందడం ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమేనని స్పష్టం చేశారు. చందనోత్సవానికి లక్షలాది సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసినా ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయడంలో నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. సమీక్షా సమావేశాలు నిర్వహించి కాలయాపన చేశారు కానీ భక్తుల భద్రతపై దృష్టి పెట్టలేదని దుయ్యబట్టారు. ఈ ఘటనకు కారణం ఏదైనా వారిని కఠినంగా శిక్షించి బాధితులకు సత్వర న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వరహాలక్ష్మి నరసింహస్వామి వారి చందనోత్సవం ఘటన 30వ తారీఖున జరిగిన ఆ రోజు ఆ చందనోత్సవంలో ప్రాణాలు కోల్పోవడం, ఆ సంఘటనలో ఒకరికి క్షతగాతులు అవడం ఈ రాష్ట్ర ప్రజలందరూ, ముఖ్యంగా వరహాలక్ష్మి నరసింహస్వామి వారు ఈ ఉత్తరాంధ్ర ప్రజలకే కాదు, పక్క శివారు రాష్ట్రాలైనటువంటి ఒరిస్సా రాష్ట్రం కానీ, లేదా ఛత్తీస్గఢ్ రాష్ట్రం కానీ, లేదా పక్కనున్న వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోంచి అనేక మంది భక్తులు వచ్చి ఆ స్వామివారిని కొలవటం మనందరికీ తెలిసిందే. ఈ ప్రాంతంలో మరి ముఖ్యంగా సింహాచలం దుర్ఘటన ఈ ప్రాంత వాసులకు ఎంతో కలిసివేసింది. ఎప్పుడు కూడా చందనోత్సవంలో ఇలాంటి చేదు సంఘటన ఏనాడు కూడా భక్తులు కని విని చూడని కొన్ని తరాలుగా ఇలాంటి సంఘటన. ఈ సంఘటన జరిగిన ధర్మిల కొన్ని విషయాలు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం. సంఘటన జరిగిన వెంటనే ఒక బాధ్యతాయుతమైన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు సంఘటన జరిగిన వెంటనే స్పందించి మా కుటుంబ సభ్యుల్ని ఓదార్చే కార్యక్రమాన్ని వారు చేపట్టారు. ఆ రోజు సంఘటన జరిగిన తర్వాత, ఆ సంఘటన జరిగిన మరుసటి రోజు మరి వైఎస్ఆర్సీపీ పార్టీ శాసనమండలి ప్రతిపక్ష నేత అయినటువంటి బొత్స సత్యనారాయణ గారి నేతృత్వంలో ఆ సంఘటన జరిగిన ప్రదేశాన్ని కూడా పరిశీలించడం జరిగింది. భీమిలి శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు జరిగిన సంఘటన మీద వారు ఒక పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి వారు కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు మా మాజీ ముఖ్యమంత్రులు, మా పార్టీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన మాటల్ని తీవ్రంగా నేను ఖండిస్తూ, సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్నవారు, సీనియర్ శాసనసభ్యులు, మంత్రివర్యులుగా చేసిన వారు ఈ జరిగిన సంఘటన చూస్తూ ఉంటే, ఈ జరిగిన సంఘటనలో వారు ఒక మాట మాట్లాడారు. ఇది ప్రభుత్వ హత్యలని చెప్తున్నారు, ఇది కాదు అని చెప్పి ముమ్మాటికి చెప్తున్నాం, ఇది ప్రభుత్వ హత్యలు. రోజువారీలో అనేకమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి, బహిరంగ ప్రదేశాల్లో జరుగుతాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి, అనేకమైన కార్యక్రమాలు జరుగుతాయి, మరణాలు ఆకస్మికంగా సంభవిస్తూ ఉంటాయి. కానీ నిన్నటి రోజున వారు మాట్లాడిన మాటలు, జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి దుర్ఘటనల కోసం ఎదురు చూస్తూ ఉంటారు, ఇలాంటి దుర్ఘటనలు వచ్చి రాజకీయం చేస్తున్నారు అని చెప్పి వారు చెప్తా ఉన్నారు. మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకి తెలియజేసిన ఒకటే, ఈ రాష్ట్రంలో 40% ఓట్లు సంపాదించిన వ్యక్తిగా ఎన్నికల్లో 2024లో ఒక బలమైన ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా సంఘటన జరిగిన వెంటనే జగన్మోహన్ రెడ్డి బాధ్యతగా వచ్చి ఆ కుటుంబాలను ఓదార్చి ఓ మాట కూడా చెప్పారు. తిరిగి ప్రభుత్వం ఏర్పడితే, మళ్ళీ మా ప్రభుత్వం వస్తే తప్పకుండా ఈ ప్రభుత్వం చేతనంత సాయం చేసింది మిగతా సాయం మేము చేస్తాము, మేమైతే డిమాండ్ చేస్తున్నాం. ఇది ప్రజలు ఆ కుటుంబ సభ్యుల తాలూకా డిమాండ్. మేము వెళ్ళాం ఆ రోజు కేజీహెచ్కి, నేను వెళ్ళాను, మాజీ మంత్రి గారు వచ్చారు. మేము వెళ్ళినప్పుడు ఆ కుటుంబ సభ్యులు చెప్పారు, ఆ కుటుంబ బంధువులు చెప్పారు, మాకు ₹1 కోటి ఎక్స్ట్రా ఇవ్వండి, మా కుటుంబాల్లో ఒకరికి వచ్చి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వండి అని చెప్పి దాన్నే ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేశారు. మా విధానం అది. మా విధానంలో మీరు ఫాలో అవ్వకపోతే మీరు వచ్చి తప్పకుండా
ప్రభుత్వం వచ్చిందా ఇస్తామని చెప్పాం. మీరు దాన్ని కూడా అవహేళనగా మాట్లాడారు. ఏదో ప్రభుత్వాలు శాశ్వతం కాదు. 5 సంవత్సరాలు 2009-14లో ఒక ప్రభుత్వం ఉంది, 14-19లో ఒక ప్రభుత్వం ఉంది, 19-24లో ఒక ప్రభుత్వం ఉంది, రేపు 29-34లో ఖచ్చితంగా మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తుందనే విషయాన్ని నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గ్రామ స్థాయిలో ప్రజలకు కానీ ప్రాంతాలకు తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు ఏ రకంగా ఉన్నాయనేది. కాబట్టి తప్పకుండా మేమేమైతే మాట ఇచ్చామో, ఏదైతే మా నాయకుడు చెప్పాడో తప్పకుండా ఆ కుటుంబాలను ఆదుకొని ఏదైతే ₹1 మీరు ఇచ్చిన ఎక్స్‌గ్రేషియా మీరు చెప్పిన దాన్ని మీరు 25 లక్షలు ఇస్తే మిగతా డిఫరెన్స్ అమౌంట్ మేము ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. ఆ ప్రాణం పోయిన కుటుంబాలకు వెళ్ళి ఓదార్చడం అనేది తప్పకుండా చేసే కార్యక్రమంగా చేస్తామని చెప్తూ ఎప్పుడైనా ఏ కార్యక్రమం చేసినా ఏది చేసినా నిజాయితీగా వాస్తవాల్ని ప్రజలకు చెప్పడం మాకు అలవాటు కాబట్టే ఇవాళ రికార్డెడ్గా చెప్తున్నాను అన్ని కార్యక్రమాలని. ఇప్పటికి కూడా ఏదైతే మరి నిన్నటి రోజుని జరిగిన సంఘటన మాకు కలిసి వేసినప్పటికీ మా సంఘటన పట్ల మేమందరం కూడా ఎంతో బాధాతత్వ ఉదయంతో ఆ రోజు మేము ఉన్నప్పటికీ ఇలాంటి సంఘటన చాలా దురదృష్టకరం. మరి సింహాచలం దేవస్థాన ఆగమశాస్త్ర పండితులు ఏం చెప్తున్నారో దాని ప్రకారం ప్రభుత్వం నడుచుకోవాలని, భక్తుల తాలూకు మనోభావాల్ని దృష్టిలో పెట్టుకోవాలని. ఎందుకంటే ఇప్పటికే భక్తులందరూ కూడా ఈ చందనోత్సవం రోజు, ఈ విశిష్టమైన రోజు ఇలాంటి సంఘటన జరగడం ఈ ప్రాంత వాసుల్నే కలచివేసింది. అది ఎప్పుడు కూడా ఆ కలత ఉండిపోతుందని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తూ ఇలాంటి సంఘటన జరగకుండా ఉండాలని చెప్పి మరి ఆ వరాలక్ష్మి స్వామి తాలూకు ఆశీస్సులు ఈ ప్రాంత వాసుల పట్ల ఎప్పుడు కూడా ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ ఆ చనిపోయిన కుటుంబాలకి ఆ వరాలక్ష్మి స్వామి వారికి ఆ కుటుంబాలకు అండగా ఉండి వారికి మంచి శాంతిని ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సంచలనం సృష్టించిన విశాఖ నగర శివారు దాకమర్రి హత్య ఘటన కేసు మిస్టరీ వీడింది. మృతురాలు మారికవలస రాజీవ్ గృహ కల్పనకు చెందిన మహిళగా పోలీసులు గుర్తించారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని, నిందితుడు దివీస్ కంపెనీలో విధులు నిర్వహిస్తున్నాడని పోలీసులు తెలిపారు. కాగా హత్య జరిగిన 12 గంటల్లోనే నార్త్ విశాఖ ఏసీపీ అప్పలరాజు, సిఐ తిరుమలరావు కేసును ఛేదించారు. విజయనగరం జిల్లా బొబ్బిలి పోలీసు స్టేషన్ను పరిధిలో శివరాంపురం గ్రామ శివార్లోని మామిడి తోటలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్న ప్రధాన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కేసు వివరాలను వివరిస్తూ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ యాప్లతో డబ్బులు సంపాదించడం సాధ్యం కాదని, యాప్ నిర్వాహకులు డబ్బులు సంపాదించాలనే లక్ష్యంతోనే యాప్లను తయారు చేసి యువతను ఆకర్షిస్తున్నారన్నారు. జీవితాలను నాశనం చేసే ఆన్లైన్ బెట్టింగుల జోలికి పోవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాను గుట్టురట్టు చేయడంలో క్రియాశీలకంగా పనిచేసిన బొబ్బిలి పోలీసు సిబ్బందిని అభినందించి ప్రశంసా పత్రాలను అందజేశారు. మీ అందరికీ తెలుసు, ఐపీఎల్ నడుస్తూ ఉంది. మన జిల్లాలో ఆన్లైన్ బెట్టింగ్ మీద నిఘా పెట్టడం జరిగింది. సో నిన్న మనకి వచ్చిన రిలయబుల్ ఇన్ఫర్మేషన్ మీద బొబ్బిలి ఎస్ఐ గారు ఒక చోట వెళ్ళి రేడ్ చేయడం జరిగింది. అక్కడ 3 ఈ క్రికెట్ బెట్టింగ్ చేస్తూ పట్టుబడ్డారు. సో ఫర్దర్ వాళ్ళను అక్కడ కస్టడీలోకి తీసుకొని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే, ఫర్దర్ ఇంటరోగేషన్ చేస్తే మనకి ఒక పెద్ద నెట్వర్క్, ఆన్లైన్ బెట్టింగ్ సంబంధించి ఒక పెద్ద నెట్వర్క్ మనకి పట్టుబడింది. సో ఇది ఒక ముసిదిపల్లి దివాకర్ అనే అతను పార్వతీపురం మన్యంలో ఉంటాడు. ఆ దివాకర్ అనే అతను 1.5 ఏడాది క్రితం ఒక ఈ రాధే ఎక్స్చేంజ్ ఐపీఎల్ బెట్టింగ్ యాప్ సంబంధించి ఒక అడ్మిన్ అకౌంట్ అతను తీసుకున్నాడు. ఫస్ట్ అతను కూడా బెట్టింగ్ చేసేవాడు. చేస్తూ ఈ అడ్మిన్ అకౌంట్ ఒకటి 1.5 ఏడాది క్రితం తీసుకున్నాడు. దాని తర్వాత అతను మన విజయనగరం జిల్లా, అదేవిధంగా పార్వతీపురం జిల్లాలో ఏరియాలు డివైడ్ చేసి కొంతమంది ఏజెంట్స్ను అతని కింద పనిచేసే వాళ్ళను రిక్రూట్ చేసి వాళ్ళను ఏరియాలు డివైడ్ చేసి వాళ్ళను పెట్టడం జరిగింది. సో ఈ దివాకర్ అనే అతను పార్వతీపురం మన్యము, విజయనగరము, అదేవిధంగా వైజాగ్లో కూడా ఈ రాధే ఎక్స్చేంజ్ యాప్ సంబంధించి అంతా బెట్టింగ్ సంబంధించి హెడ్. సో ఇతను బెంగళూరు వెళ్ళి బెంగళూరులో ఒక
నిరంజన్ రెడ్డి అనే అతని దగ్గర నుంచి ఈ అడ్మిన్ ఐడి తీసుకున్నాడు. ఈ రాధే ఎక్స్చేంజ్ యాప్ అనే నిరంజన్ రెడ్డి అతనికి ఇవ్వడం జరిగింది. అతను ఇక్కడికి వచ్చి వీళ్ళనంతా నెట్వర్క్ 2 జిల్లాల్లో ఒక నెట్వర్క్ ఏర్పాటు చేసి వాళ్ళతో చాలామందితో వాళ్ళ ద్వారా బెట్టింగ్ చేపిస్తుంటారు. మనం ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ పరంగా ఆల్మోస్ట్ 200 మంది దగ్గర 200 మంది వాళ్ళ దగ్గర బెట్టింగ్ చేస్తున్నారు. సో దానికి సంబంధించి అంబటి రామ్మోహన్ బలిజాపేట ఏరియా చూసేవాడు, మహంతి గణేష్ బొబ్బిలి ఏరియా చూసేవాడు, సామిరెడ్డి వాసు బొబ్బిలి ఏరియా చూసేవాడు, మోహన్ రావు అనే అతను రాంభద్రాపురం, తమ్మినాయుడు రాంభద్రాపురం, పైడిరాజు సాలూరు, తాటి శంకర్రావు గజపతి నగరం. వీళ్ళంతా వాడి కింద పనిచేస్తున్న ఏజెంట్స్. సో ఎవరైనా బెట్టింగ్ చేస్తే ఈ ఏజెంట్స్కి కొంత ప్రాఫిట్ వెళ్తుంది, ఆ దివాకర్ అనే అతనికి కొంత ప్రాఫిట్ వెళ్తుంది, పైన ఎవరైతే వాళ్ళకి యాప్ ఇచ్చారో వాళ్ళకి కొంత ప్రాఫిట్ వెళ్తుంది. సో ప్రతి ఒక బెట్టింగ్కి వాళ్ళకి ఏజెంట్స్కి 3% కమిషన్ వస్తుంది, దివాకర్ అనే అతనికి 5% కమిషన్ వస్తుంది. అదేవిధంగా ఎవరైనా ఈ బెట్టింగ్ చేసి ఓడిపోతే ఆ డబ్బు 50% దివాకర్కి, 50% ఎవరైతే ఈ ఏజెంట్గా పనిచేశాడో వాళ్ళకి వెళ్ళేది. సో వాళ్ళు 1.5 ఏడాది నుంచి ఇదంతా పని చేస్తున్నారు. వాళ్ళు లాస్ట్ సీజన్ కూడా లక్షల్లో సంపాదించారు. సో వాళ్ళ అంతా సెర్చ్ చేస్తే మొత్తం 14 lakhs క్యాష్, ఒక బండి, ఒక ల్యాప్టాప్ అండ్ 13 మొబైల్ ఫోన్స్ వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. సో మొత్తం 11 మెంబర్స్ను మనం అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో కింగ్ పిన్ దివాకర్ అనే అతను పార్వతీపురం అతను, తర్వాత 7 మెంబర్స్ ఏజెంట్స్ని అరెస్ట్ చేయడం జరిగింది అండ్ 3 ఎవరైతే బెట్టింగ్ చేస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో మనం కేసు రిజిస్టర్ చేసేటప్పుడు ఆర్గనైజ్డ్ క్రైమ్ సెక్షన్ కూడా పెట్టాము. సో కొత్త బిఎన్ఎస్ కింద వీళ్ళు ఆర్గనైజ్డ్ మేనర్లో చాలామందితో బెట్టింగ్ చేయించి వాళ్ళను మోసం చేస్తున్నారు, వాళ్ళని చీట్ చేస్తున్నారు. అందుకని వాళ్ళ మీద సెక్షన్ 111 ఆఫ్ బిఎన్ఎస్ కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా చీటింగ్ అంటే ఇంతకుముందు 420 ఐపీసీ ఉండేది, ఇప్పుడు 318 క్లాజ్ 4 బిఎన్ఎస్ పెట్టడం జరిగింది. వీళ్ళందరినీ అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాము. ప్రజాస్వామ్య సంరక్షణ, రాజ్యాంగ పరిరక్షణే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్పి విద్యాసాగర్ అన్నారు. ఈ మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బొబ్బిలి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. విజయనగరం జిల్లాలోని బొబ్బిలి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరిపి విద్యాసాగర్ ఆధ్వర్యంలో బొబ్బిలి తారకరాం కాలనీ అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ప్రజాస్వామ్య సంరక్షణ, రాజ్యాంగ పరిరక్షణ పేరుతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మరిపి విద్యాసాగర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం ప్రతి పౌరుడి కర్తవ్యమని, అందుకోసం ప్రజలంతా ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమానికి యువత, బహుజన వర్గాలు మద్దతు తెలపడం ఆదర్శంగా ఉందన్నారు. ప్రస్తుత పాలన ప్రజాస్వామ్య విలువలను క్షీణింపచేస్తుందని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన మార్గంలో నడవాలన్నారు. ఆ ర్యాలీని ఈ మహానేతకు అర్పణగా నిర్వహించామని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తమ పోరాటం నిరంతరంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి మువ్వల శ్రీనివాసరావు, మహిళా అధ్యక్షురాలు ఐశ్వర్య యాదవ్, జిల్లా జనరల్ సెక్రటరీ శ్రీనివాసరావు, వైస్ ప్రెసిడెంట్లు కరీం, బంగారు నాయుడు, జిల్లా 7 నియోజకవర్గ ఇన్ఛార్జీలు, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రాష్ట్ర భవిష్యత్తు కోసమే రాజధానిని పునః ప్రారంభించామని తెలిపిన మంత్రి కొండపల్లి. రాజధాని అభివృద్ధితో ఉపాధి అవకాశాలు పెరగనున్నాయన్న మంత్రి. సింహాచలం ఘటన ముమ్మాటికి ప్రభుత్వ తప్పిదమేనన్న వైసీపీ నాయకుడు మజ్జి. బాధితులకు సత్వర న్యాయం చేయాలని డిమాండ్. బొబ్బిలి పట్టణంలో కాంగ్రెస్ నేతల ప్రజాస్వామ్య సంరక్షణ ర్యాలీ. రాజ్యాంగ పరిరక్షణే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని వెల్లడి. ఎంఎం న్యూస్ సమాప్తం. నమస్కారం.